Hello viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇష్యూ విత్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాము. మనం ఎర్లియర్గా ఆల్రెడీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇష్యూ విత్ క్లాస్ అనేది డిస్కస్ చేస్తాం కదా. ఇందులో బై యూజింగ్ ఇంటర్ఫేస్ మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనం ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇంటర్ఫేస్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అండ్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అండ్ ల్యాండా ఈ ఇంటర్ఫేస్లో వచ్చేసి మనము బై డిఫాల్ట్గా కొన్ని మెథడ్స్ అనేవి ఇచ్చేస్తాం కదా. సో అవన్నీ మనము ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ జావా 8 అప్డేట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఊప్స్ కాన్సెప్ట్లో లాస్ట్ వీడియో అనమాట. ఈ వీడియో అయిపోతే మనకి ఊప్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మీకు కనుక నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఇది నాకు చిన్న మోటివేట్గా ఉంటుంది ఫర్దర్ వర్క్ చేయడానికి. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇష్యూ విత్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని. ఓకే, దీనికోసం వచ్చేసి ఒక డెమో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. మల్టిపుల్ డెమో అని ఇస్తున్నాను నేమ్ వచ్చేసి. మనం ఈ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఒక మల్టిపుల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాము. దానికోసం ఒక 2 ఇంటర్ఫేస్ అనేది తీసుకుందాము. ఇంటర్ఫేస్ డెమో 1 అని అండ్ ఇంటర్ఫేస్ డెమో 2 అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి కదా. దానికోసం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి డెమో IMP అనేది ఇద్దాము. ఇంప్లిమెంట్స్ డెమో 1, డెమో 2 అని తీసుకుందాం. ఓకే, మనం దీనికి మామూలుగా ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తాం కదా బై యూజింగ్ రెఫరెన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ నేమ్ అని. ఓకే, సో దానికోసం డెమో 1 obj ఈక్వల్ టు న్యూ, ఈ క్లాస్ నేమ్ యొక్క రెఫరెన్స్ అనేది ఇస్తాం ఇక్కడ డెమో IMP అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మెథడ్స్ అనేవి క్రియేట్ చేద్దాము. మనకి ఇంటర్ఫేస్ అంటే బై డిఫాల్ట్గా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి కదా. సో నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండ్ ఒక డిఫాల్ట్ మెథడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం కదా డిఫాల్ట్ మెథడ్ అని. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేద్దాం. మీరు కనుక వీడియోస్ మిస్ అయినట్లయితే మాత్రం నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక అవుట్పుట్ ప్రింట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను హాయ్ వ్యూవర్స్ అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ 2లో వచ్చేసి నేను సేమ్ డిఫాల్ట్ మెథడ్ని తీసుకుంటున్నాను. void show .println అండ్ ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ని ఇద్దాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అండ్ సేమ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. పబ్లిక్ void abc system.out.println welcome to Tvs Tree Technologies అని ప్రింట్ చేద్దాం. అండ్ వన్ మోర్ మెథడ్ ఉంది కదా, సో మెథడ్ని ఇద్దాం. ఇది వచ్చేసి పబ్లిక్ void show అనే మెథడ్ని. ఓకే, ఇందులో వచ్చేసి నేను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం. జస్ట్ హెలో అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి అబ్జర్వ్ చేయండి. మనం నార్మల్గా అవుట్పుట్ ఎలా ప్రింట్ చేద్దాము, obj.abc మెథడ్ కానీ లేదా obj.one more మెథడ్ అది షో మెథడ్ కదా. షో అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేద్దాం. ఓకే,
ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేది త్రో చేస్తుంది. ఓకే, సో ఆ ఎర్రర్స్ ఏంటో ఇక్కడ డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఇంటర్ఫేస్ 1 ఇంటర్ఫేస్ ఫస్ట్ వచ్చేసి అండ్ సెకండ్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు డిఫాల్ట్ వర్డ్ షో అనేది కదా, ఇక్కడ వచ్చేసి మనకి రెండు సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ కనుక ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయలేదు అనుకోండి. ఓకే, ఇక్కడ ఏమైంది, ఎర్రర్స్ అనేది త్రో చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ డిఫాల్ట్ మెథడ్స్ అని వస్తుంది. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనము దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసి మనం వీటిని కాల్ చేస్తున్నాము. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, obj.show అనే మెథడ్ని కాల్ చేస్తుంటే అప్పుడు దీనికి ఏ షో మెథడ్ ప్రింట్ చేయాలో అర్థం అవుతుంది. అంటే అంబిగ్యూటీ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది కదా. ఓకే, సో అది మనకి ఇక్కడ ఇష్యూ అనమాట. అంటే ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇష్యూ విత్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, ఇన్ కేస్ మనం అవుట్పుట్ మనం అచీవ్ చేయాలంటే దానికోసం ఏం చేస్తామంటే పబ్లిక్ వైడ్ షో డెమో 3 డాట్ సూపర్ డాట్ షో అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఏం అవుట్పుట్ ప్రింట్ అవుతా చూడండి. చూసారు, ఇక్కడ మనకి ఆ వ్యూవర్స్ అని ప్రింట్ కావడం జరిగింది మనకి సెకండ్ లైన్లో. ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ డెమో 3 అంటే ఇందులో నేను ఇంప్లిమెంటేషన్ చేసిన క్లాస్లో ఈ మెథడ్ని కాల్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నా అంటే సూపర్ అని మెన్షన్ చేస్తున్నా. సూపర్ అంటే ఇక్కడ ఏం కాల్ అవుతుందంటే ఈ ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది కాల్ అవుతుంది. సో ఇందులో మనకి ఏముంది, హా వ్యూవర్స్ అని ఉంది కదా. సో అది అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇన్ కేసు ఇక్కడ ఎలా వ్యూవర్స్ అని ఇవ్వండి, ఇక్కడ చూసా ఎలా వ్యూవర్స్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇది మనకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇష్యూ విత్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇక్కడితే మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేవి మనం కంప్లీట్గా మనం ఫినిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ట్యూటోరియల్స్లో వచ్చేసి మనము కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనము స్టార్ట్ చేయబోతున్నాము. దానికోసం మీరు నా ఛానల్ అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుండండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.